ఎస్ అండి, డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీకుంది, యువర్ సో లక్కీ. అండ్ ఇంకొక విషయం, మీరు డైట్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఎందుకంటే ఇంత స్టామినా కావాలి, సో ఎట్లాంటి డైట్ తీసుకుంటే వస్తుందంటారు? ఐరన్ మ్యాన్లో బేసికల్గా మనకి 7,000 to 8,000 క్యాలరీస్ ఖర్చు అవుతాయి ఆ రోజు, ఒక్కరోజే. అంటే ఒక మామూలుగా మనం ఒక గంట పాటు జిమ్ వెళ్తే 300 to 400 క్యాలరీలు మాత్రమే. అలాంటిది మనం ఒక 14 గంటలు కంప్లీట్గా ఒక యాక్టివిటీ చేయాలి అంటే దానికి ఖర్చు ఇవి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. క్యాలరీ ఎందులో వస్తుంది ఎక్కువగా అని. నేను ఎక్కువగా ట్రైనింగ్ అప్పుడు ఒకలాగా డైట్ ఫాలో అవుతాను. రేస్ ముందు ఒక 2-3 డేస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాను, సో దట్ రిజర్వ్గా ఉంటాయి మనకి ఎనర్జీ లెవెల్స్. బట్ అదర్వైజ్ న్యాచురల్గానే నార్మల్ డైట్ వేయండి, అంటే మనం స్పెసిఫిక్గా ఇవి తీసుకుంటాను అలా అని ఏమి ఉండదు. ఐ విల్ సీ టు ఇట్ దట్ కొంచెం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటాను, సో దట్ మనకి ఇంజురీస్ కాకుండా, లేకపోతే మజిల్ తొందరగా రికవర్ అవ్వడానికి మనకి ప్రోటీన్స్ బాగా హెల్ప్ చేస్తాయి. కార్బోహైడ్రేట్స్ అయితే ఎనర్జీ సోర్సెస్ కాబట్టి అవే సమతుల్యంగా తీసుకుంటాను అంతే, మామూలుగా తీసుకునే వాళ్ళలాగానే. బట్ కొంచెం కాన్షియస్ ఉంటాను. ప్రోటీన్, ఎగ్స్లో ప్రోటీన్ మనకు ఉంటుంది, చికెన్లో ఉంటుంది, అండ్ దెన్ మనకి పీస్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము. కార్బ్స్ అంటే అప్పుడప్పుడు రేస్ ముందు రోజు 2-3 డేస్ బిఫోర్ మనం పాస్తా అలాంటివి తీసుకోవడం, రైస్ ఖచ్చితంగా తీసుకుంటాం, పెరుగన్నం, ప్రోబయోటిక్స్ అవి తీసుకుంటాను, అండ్ ఫ్రూట్స్ యాజ్ యూజువల్. దానికి స్పెషల్గా డైట్ అంటూ ఏమి ఉండదు, బట్ కాన్షియస్ అయితే దే కెన్ డూ ఇట్ బెటర్. మీరు కోచ్ పాత్ర గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఏ స్పోర్ట్స్ మెన్కైనా కూడా కోచ్ పాత్ర ఎంతవరకు ఉంటుంది అని మీరు భావిస్తున్నారు? అంటే టీచర్స్ లేనిది ఏ స్పోర్ట్ కూడా ముందుకు వెళ్ళదు. అంటే ఏదైనా కానీ, ఏ విద్య అయినా కానీ టీచర్ ఉంటేనే బాగుంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఐరన్ మ్యాన్ అనేది చాలా తక్కువ మంది చేశారు. సో ఐరన్ మ్యాన్ ఇండియాలో సుమారుగా 100 మంది చేసి ఉంటారు. లక్షల మంది మ్యారథాన్ చేసి ఉంటారు, వేల మంది సైక్లింగ్ చేసి ఉంటారు, కానీ ఓన్లీ 100లోనే ఉన్నారు ఇప్పటికీ ఐరన్ మ్యాన్ చేసిన వాళ్ళు. అంటే హైదరాబాద్ నుంచి అయితే ఇంకా చాలా తక్కువ మందే ఉన్నాం మేము. కోచ్ పాత్ర అంటే ఇప్పుడు దీన్ని ఆల్రెడీ చేసిన వాళ్ళు, ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు ఏమైనా గైడ్ చేయడానికి ఉంటుంది. బట్ ఇక్కడ చాలా తక్కువ మంది ఉండేసరికి నేనేంటంటే వీలైనంత వరకు నేను యూట్యూబ్స్ మీద ఆధారపడేవాడిని. అలాగే మీకెవరు కోచ్ అసలు? అంటే జనరల్గా మీరు నాకంటూ కోచ్ అంటూ ఎవరు లేరండి. నేను సెల్ఫ్గా ట్రైన్ అయ్యాను. బట్ కోచ్ కంటే ఎక్కువ పాత్ర మనకి హెల్ప్ చేసిందంతా కూడా మా పియర్ గ్రూప్, లైక్ రన్నర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ రన్నర్స్ కానీ, వాళ్ళ టిప్స్ తీసుకోవడము. అయితే వాళ్ళ టిప్స్ తీసుకోవడము మనకు అది సరిపోతుందా లేదా, సెట్ అవుతుందా లేదా అని మనమే దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. అయితే మీరు వితౌట్ కోచ్, వితౌట్ అంటే ఒక ట్రైనింగ్, మీరు సెల్ఫ్ ట్రైనింగ్ తోటే ఇంత టైటిల్ సాధించారనమాట. ఎస్ అండి, అవునండి. చాలా గ్రేట్ అండి, ఆబ్వియస్లీ. ఓకే, అలాగే మీరు ఇండియా వైడ్గా చూస్తే మొట్టమొదటి హోమియో డాక్టరు, ఈ టైటిల్ విన్నర్గా. అదేవిధంగా తెలంగాణలో చూస్తే ఫస్ట్ పర్సన్. మీకు ఏమనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంటుందండి. ఇప్పుడు మనం సాధించింది ఎవరన్నా ఫస్ట్ మనమే అని అన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. సో నాకు తెలీదు యాక్చువల్గా, అంటే నా యొక్క జర్నీలో మ్యారథాన్ వరకు చేసిన తర్వాత, సైక్లింగ్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఐరన్ మ్యాన్ చేస్తే హోమియోపతిలో మొట్టమొదటి డాక్టర్ అవుతాను. ఏది చేసినా మనం మొట్టమొదటి పర్సన్ మనమే అన్నప్పుడు, మనం ఒక 10 మందికి ఇన్స్పైర్ అయ్యామనుకోండి, వాళ్ళు ఫిట్నెస్ని వాళ్ళ ఒక దినచర్యలో పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ హెల్త్కి మనమే ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని తెలిసినప్పుడు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. అలాగే నాకు కూడా ఐరన్ మ్యాన్ సాధించిన మొట్టమొదటి హోమియోపతి డాక్టర్ ఇన్ ఇండియా. ఇప్పటివరకు అంటే ఓన్లీ కూడా చెప్పచ్చు, ఇప్పటివరకు కూడా ఇంకెవరు హోమియోపతి చేసిన డాక్టర్స్ ఆర్ హోమియోపతి డాక్టర్స్ ఐరన్ మ్యాన్ సాధించలేదు. ఎంబీబీఎస్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు అలోపత్స్. అలాగే తెలంగాణలో అంటే వరంగల్లో పుట్టి తెలుగు మాట్లాడుతూ మొట్టమొదటి పర్సన్ నేను ఇది సాధించింది అనమాట. తర్వాత ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నన్ను పాపం సజెషన్స్ అడుగుతూ ఉంటారు. మీరు ఆల్రెడీ చేసి వచ్చారు కదా కజకిస్తాన్లో, దాంతోపాటు హైదరాబాద్లోనే 2021లో ఎవరు ఏ హెల్ప్ లేకుండానే, ఏ ఆర్గనైజేషన్ హెల్ప్ లేకుండానే సింగిల్గా చేసుకోగలిగారు. సో 1 మ్యాన్ ఐరన్ మ్యాన్ సింగిల్గా హైదరాబాద్లో చేయడము, కజకిస్తాన్లో ఐరన్ మ్యాన్ కంప్లీట్ చేయడము జరిగింది. అలాగే యూఎస్ఏ కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాను, నేను పార్టిసిపేట్ చేశాను, కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అది చేయలేకపోయాను. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ డ్యూరింగ్ ద రేస్ అక్కడ. సో అదొక చిన్న ఇన్సిడెంట్, అందుకని అది కంప్లీట్ చేయలేకపోయాను. కాబట్టి నేను 3 అటెంప్ట్ చేశాను. ఐరన్ మ్యాన్ అనేది 2 సార్లు విజయం సాధించాను, ఒకసారి కుదరలేదు. బట్ ఫ్యూచర్లో చెప్పాలి. సో ఈ స్పోర్ట్స్లోకి రావాలనుకునే వాళ్ళకి
మీరు ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెఫినేషన్ వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి అసలు స్పోర్ట్స్ కానీ దేనికైనా దేనికి కానీ. చాలామంది స్పోర్ట్స్ ఏంటంటే యువత అయిందనుకోండి, 18-16 ఏళ్ళ పిల్లలు అనుకోండి, వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంటుంది, దీంట్లోనే ఫ్యూచర్ చూసుకోవాలి, ప్రొఫెషన్ చూసుకోవాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్గా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఐరన్ మ్యాన్స్ కానీ ఎవరైనా కానీ వీళ్ళంతా ప్రొఫెషనల్స్, వాళ్ళ ప్రొఫెషన్ వేరుగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఐదర్ ఐటీ జాబ్స్ కానీ, లేకపోతే ఈవెన్ ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది కానీ, లేకపోతే ఇట్లా డాక్టర్స్ కానీ, లేకపోతే ఇంజనీర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళే ఉంటారు. వాళ్ళందరూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెల్లిగా వాళ్ళ రన్నింగ్ కానీ ఫిట్నెస్ కోసం అనేది స్టార్ట్ చేస్తుంటారు. ఫిట్నెస్ కోసం స్టార్ట్ చేసేటట్టయితే డైలీ 45 minutes ఆఫ్ ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చాలా మంచిది హెల్త్కి. అది ఈవెన్ రీసెర్చర్స్ కానీ, డాక్టర్స్ కానీ, సైంటిస్టులు కానీ ఒప్పుకోవాల్సిందే. బట్ మీరు ఇందులో ప్యాషన్ అనేది డెవలప్ చేసుకున్నారనుకోండి, అరే ఇది చేస్తే ఫలానా చేస్తే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది, ఆ రిజల్ట్ ఐరన్ మ్యాన్ అనో లేకపోతే ట్రయథ్లీట్ అనో ఆ ఒక్క చేయడం వల్ల నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో అని అన్నప్పుడు దేనికి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ఇది చేయాలి. సో ఫిట్నెస్ వైజ్గా తీసుకోవాలంటే అందరూ ఐరన్ మ్యాన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్గా ఇక్కడ ఫిట్నెస్ అంటే ఒక మాట అండి, చాలామంది ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు, అంటే చాలా బాగా జిమ్కి వెళ్ళి ఫిట్గా ఉండేవాళ్ళు కూడా. ఎందుకని అలా జరుగుతుందంటారు? కారణం ఏంటి? ఇప్పుడు ఫిట్నెస్ అనేది అందరికీ ఏంటంటే 6 packs ఉన్నాయా, లేకపోతే చాలా రోబస్ట్గా కంప్లీట్ బాహుబలి కట్అవుట్ ఉందా, ఈ టైప్లో అనుకుంటున్నారు అలా ఆలోచిస్తున్నారు. ఉంటే ఫిట్నెస్ అని. యాజ్ పర్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా కూడా హెల్త్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అంటారు. సో ఇక్కడ ఫిజికల్గా మనం ఒకటే చూస్తున్నాం, ఒకటే పరిగణిస్తున్నాం. ఫిజికల్గా తను బాగున్నా, మెంటల్గా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా, తన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా అది మనకు గమనించాం. ఎగ్జాక్ట్గా మీరు మంచి పాయింట్ చెప్పారు. సోషల్గా కూడా వాళ్ళు అన్ని విధాలుగా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకే హెల్త్ అనేది ఒక డెఫినేషన్ అనమాట. ఇప్పుడు ఈ జిమ్ చేసే వాళ్ళకి కానీ ఏదైనా వాళ్ళు టార్గెట్ ఓరియంటెడ్ ఉంటాడు. అవుట్ ఆఫ్ ప్యాషన్ కంటే ఎక్కువగా కాంపిటేటివ్నెస్, లైక్ పక్కన వాళ్ళు చేశారు నేను చేయాల్సిందే, ఖచ్చితంగా ఇవాళ ఒక 6 hours వర్కౌట్ చేయాల్సిందే అని చెప్పి స్లీప్ని కాంప్రమైజ్ అవుతారు, స్ట్రెస్ని బాగా లోనవుతారు. దీనికి తోడు కొన్ని మెడిసిన్స్ తీసుకోవడము, ఇలాంటివన్నీ చేసేసరికి వాళ్ళ బాడీలో చాలా హార్మోన్ రుగ్మతులు జరుగుతుంటాయి. ఈ రుగ్మతులలో వాళ్ళకి ఏ లెవెల్లో వాళ్ళ కార్డియాక్ తీసుకోగలుగుతుంది, హార్ట్ తీసుకోగలుగుతుందో అనేది వాళ్ళు పరిగణించలేరు. అందుకనే మేము కూడా ఇప్పుడు నాకు జూనియర్స్ కానీ ఎవరన్నా మా నెక్స్ట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మేడ్ ఇట్ పాయింట్ దట్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించాలి. దట్ ఇంక్లూడ్స్ యువర్ ఈసీజీ, 2D ఎకో అండ్ ఎవ్రీథింగ్. దీనివల్ల ఏంటంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు బాడీ సహకరిస్తుందా లేదా, నెక్స్ట్ ఐరన్ మ్యాన్ రేస్కి కానీ వీటికి ట్రైనింగ్కి తట్టుకోగలుగుతుందా లేదా అనేది తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యం మన లైఫే కదండి. మన బాడీ స్టామినా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్. సో లైఫ్ కంటే మించింది ఏమీ లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ లైఫ్ వల్ల మనకి ఎంతోమందికి ఆన్సరబుల్, అకౌంటబుల్, మన ఫ్యామిలీ అనుకోండి, మన ప్రొఫెషన్ వాళ్ళే అనుకోండి. అందుకని దీన్ని సీరియస్గా తీసుకొని స్ట్రెస్కి లోనయ్యి ఏదో ఒక టార్గెట్ వీళ్ళు చేశారు కదా అని చెప్పేదానికంటే మీరు స్టార్ట్ స్లో అండ్ దీంట్లో మీ పొటెన్షియాలిటీ మీరు ఎత్తుక్కోవచ్చు. ఎంతవరకు మీ బాడీ సహకరిస్తుందో యూ విల్ లిజన్ టు యువర్ బాడీ అండ్ మెల్లిగా దానికంటూ అడుగులేసుకుంటూ పోయి ఏదైనా ఇబ్బంది వచ్చినా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము, ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్స్ చేసుకోవడము అండ్ సీనియర్స్తోని కానీ ఎవరైనా ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉన్న ఈ ఫీల్డ్లో వాళ్ళతోని రెగ్యులర్గా మాట్లాడుకోవడం, ఇది చేస్తే సరిపోతుంది.